మూడో జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ నుంచి పిలుపుతో నందికొట్కూరు ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సీఎం జగన్తో సమావేశమయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ను కలిసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ చర్చిస్తున్నారు. రేపట్లోగా మూడో జాబితాను ఫైనల్ చేయనుంది వైసీపీ. మూడో జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి మీటింగ్ అనంతరం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు చెప్పారు. దీనిపై గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 4.5 చాలా కాలం పనిచేశానని, రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. కొంతమందికి పనులు చేయలేకపోవడం నిజమేనన్న ఆయన సమస్యలుంటే పరిష్కరించుకుంటామన్నారు. నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్. నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఎందుకు ఈ వివాదం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధిష్టానం ప్రకటించింది? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ వివాదం ఏంటి, అసలు ఎందుకు అసమ్మతి అనేది మీ నియోజకవర్గంలో వచ్చింది? అంటే అందరికీ అన్ని పనులు చేయలేం, ఒక్కోసారి అందరినీ సంతృప్తి పరచలేకపోతాం. కొన్ని చిన్న సమస్యలు ఉండొచ్చు, ఈగో క్లాష్లు ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా సరి చేయించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలనే నిర్ణయం చేసుకున్నాం. దానికి విజయసాయి రెడ్డి గారి ఆయన కృషితో అందరం కూడా కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ విభేదాలను సరి చేసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఎందుకు సార్ అసమ్మతి నేతలు చాలా సార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు, అలాగే పార్టీ ఆఫీస్కి వచ్చారు, మీకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, నిరసన తెలియజేయడం, ఎందుకు సార్ అలాంటి పరిస్థితి? సహజంగా ఎలక్షన్ ముందు ఆశాభావులు పెరగడం సహజం. చాలా అప్పుడు దాకా ఉన్న సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. వాటన్నిటినీ కూడా అంటే ఒక కుటుంబంలో జనరల్గా ఏదైనా అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. అలాంటి విభేదాలు వచ్చాయి, అవి మేము సరి చేసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తాం. కేసులు పెట్టారు, వేధించారని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఎవరి మీద కేసులు పెట్టే కార్యక్రమం కాదు, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు, నా మనస్తత్వం అలాంటిది కాదు. కేసులు పెట్టే కార్యక్రమం అలాంటిది ఏమీ జరగలేదు. ఏదో పనులు జరగకపోవటం వలన, లేకపోతే పనులు కొంచెం ఆలస్యంగా జరగటం వలన ఇలాంటి సమస్యలు తప్ప కేసులు పెట్టే కార్యక్రమం లేకపోతే వేధింపులకు గురి చేసే మనస్తత్వమే కాదు. కావాలంటే మీరు ఎక్కడైనా. ఈ రోజు విజయసాయి రెడ్డితో సమావేశం అయ్యారు, మొత్తం పరిష్కారం అయిపోయినట్టేనా? అఫీషియల్ గా అనౌన్స్మెంట్ జరిగిందా? అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అంటే ఆయన స్థాయిలో మాకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అధిష్టానం ఎప్పుడైతే లిస్ట్ రిలీజ్ చేస్తుందో అప్పుడు వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి గారు మీకే సీట్ అని చెప్పి డిక్లేర్ చేయడం. ఎలా సార్, ఎలా కలుపుకెళ్తారు? పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అసమ్మతి వర్గాన్ని అంతా కూడా మీ వైపు తిప్పుకోవడానికి ఏ విధమైనటువంటి మీ ప్రణాళిక ఉంది, ఎలా కలుపుకెళ్తారు? దాని కార్యాచరణ కూడా మాట్లాడాం. ఏ విధంగా చేయాలి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా సరిచేయాలి, ఒకవేళ సమస్యలు ఏదైనా ఉంటే విజయసాయి రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆయన సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడే హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది మొత్తానికి నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందంటూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో కొంతమందికి ఏదైనా పనులు చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను, అసమ్మతి అనేది ఉండే అవకాశం కూడా ఉంటుంది, వాటన్నింటినీ కూడా పరిష్కరించుకుంటామంటూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో దుర్గానాయుడు, 10 టీవీ, అమరావతి నుంచి.